ఇండస్ట్రీ పరంగా మీరు రావడానికి పెద్దగా స్ట్రగుల్ ఏం అవ్వలేదు అనుకుంటాను. మొన్న ఇదే క్వశ్చన్ అవసరాల గారిని అడిగితే వచ్చాక పడ్డాను అన్నారు. నేను రావడానికి ఉన్నప్పుడు కూడా నేను పెద్ద స్ట్రగుల్ ఏం లేదండి. అంటే మేబీ నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదేమో. ఓకే. ఇప్పుడు నాకు ఇనీషియల్గా నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. అంటే నాకు ఒక ఫ్యామిలీ కానీ ఆర్ఎల్స్ నా ఫ్రెండ్స్ కానీ నాకున్న ఫ్రెండ్స్లో ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత శ్రీను కోనేరు అని మా శ్రీనివాస్ కోనేరు అని ఒకతున్నాడు, తర్వాత ఈశ్వర్ గారిని అలాగే ఒకరిద్దరు చాలా స్ట్రాంగ్గా పరిచేవారు. అంటే చాలా అడ్వాన్స్గా ఉండేవారండి. అంటే నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు గ్రాఫిక్స్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సోషల్ మీడియా నేను 2007లోనే bharatstudent.com అని సోషల్ మీడియా అందులో చేసేవాడిని. అప్పట్లో ఇంకా యూట్యూబ్ ఇవన్నీ డిజిటల్ మీడియా అసలు ఎవరికి తెలియదు అన్నమాట. సో ఒక డౌన్ ద లైన్ ఒక 4-5 years తర్వాత డిజిటల్ అనేది వైరల్ అయిపోతుంది, అది ఆ మార్కెటే వేరని నాకు అప్పుడే తెలుసాను. ఓకే. సో నేను ఆ డిజిటల్ మార్కెటింగ్ మీద 2007లోనే 75,000 చెక్స్ అలా నాకు అంత పే వచ్చేదండి. నాకు పెద్ద ఆ భయం లేకపోవడం ఇన్సెక్యూర్. రేపు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానా, దీని తర్వాత డైరెక్టర్ అవుతానా అనే భయం అయితే లేదండి. ఏదో ఒక రకంగా సర్వైవ్ అవుతాను అనేది హ్యాపీ అండి. బట్ ఏంటంటే 1-2 సార్లు నాకు అవతల వాళ్ళు ఇచ్చిన ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన సలహాలు వాళ్ళు పుష్షే కొంచెం నేను మామూలుగా అయితే కొంచెం రిలాక్స్డ్గా ఉండేవాడిని. బట్ ఆ తర్వాత హ్యాపీయా అన్నాడు మా ఫ్రెండ్, 75,000 చెక్ హ్యాపీయా అంటే అమ్మ సూపర్ హ్యాపీ బాబు, ఉన్నప్పుడు కొన్ని తీరిపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఫోన్ కొనుక్కొచ్చేది అంటే మరి అది సినిమాలు ఎంటర్ వరుస్తుంది అన్నాడు అనమాట. అనగానే ఇవన్నీ కాదు, ఇక్కడ ఉంటే 100% నీకు ఇంకా ఇది కానీ ఒక స్ట్రైట్ అవే ఒక 4-5 months కానీ ఈ రేంజ్లో డబ్బులు తీసుకుంటే, ఇంత పే తీసుకుంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంటర్న్గా నీకు మళ్ళీ 10,000 కూడా ఇవ్వరు, 5,000 కూడా ఇవ్వరు. సో అది ఎందుకని చెప్పి మళ్ళీ ఇటు వచ్చే అవకాశాలు ఉంది, ఒకసారి ఆలోచించుకున్నాను. సో ఏమో 1 year అయితే వెళ్ళి ట్రై చేద్దాం నేను అంత సిన్సియర్గా కూడా ట్రయల్స్ చేయలేదండి అసిస్టెంట్ డైరెక్టర్గా. నేను యాక్చువల్గా లక్ష్మీకాంత్ చెన్నా అతని దగ్గర చేశానండి. లక్ష్మీకాంత్ చెన్నా దగ్గర 1 మూవీ చేశాను. తర్వాత పరశురామ్ దగ్గర ఒక సినిమా చేశాను. ఇంకొక నిఖిల్ మూవీకి ఐ రోట్, అంతే. అంతకుమించి నేను వేరే వాళ్ళ దగ్గర ఏమి వర్క్ చేయలేదు. ఓకే. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది ఒక జస్ట్ ఎంట్రీ కోసమేనా? అక్కడ నిజంగా కేవలం నేర్చుకోవడం నేను చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఎక్కువ వచ్చే ఫీలింగ్లో ఉండేవాడిని. నాకు ఫ్రెండ్ ఎవరు, నాకు నిఖిల్ అండ్ సుధీర్ అండి. సుధీర్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్. ఓకే. చాలా చాలా సుధీర్. నాకు ఇనీషియల్గా వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్. నాకు ఏంటి అంటే మూవీ ఎలా తీస్తారు, కెమెరా ఏంటి, ఆ నాలెడ్జ్ జీరో అసలు. టెక్నికల్గా 2007-2008లో నాకు ఏమీ తెలియదు. నేనేమనుకునేవానంటే నేను చెప్పే సీన్లకి నలుగురు నవ్వుతున్నారు, నలుగురు ఆ సినిమా కన్నా ఆ సినిమా ఒక ఈజీ కదండి, ఒక ఫ్లాప్ అయిపోయిన మూవీని అనలైజ్ చేయడం అనేది చాలా ఈజీ కదా. సో ఇలా తీసుంటాను కానీ నువ్వు తీసుంటే బాగుండేవన్నారు. సో నేను ఏ భ్రమలో ఉన్నానంటే మేబీ వచ్చి బాధ తీసేస్తానేమో అని భ్రమలో ఉన్నాను. బట్ వచ్చిన తర్వాత Day 1 షూట్ నుంచి నాకు సుధీర్తో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఒక కెమెరా గురించే తెలుసుకోవడానికి లైఫ్ టైం పట్టేస్తుందా అన్నంత భయం వేస్తుందండి. తర్వాత ఎడిటింగ్ చాలా పర్టికులర్గా నేను ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నానండి. అంతకుముందు మాన్యువల్ ఉండేదంట, నేను వచ్చేప్పటికీ అయిపోయింది అది. అవన్నీ తెలుసుకునే టైంకి అప్పుడు నాకు తెలిసి ఇదంతా తెలుసుకుని జరిగేసరికి అసలు నా లైఫ్ టైం సరిపోద్దా అన్నంత వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి ఫిల్మ్ మేకింగ్. నిజంగా అవసరం అంటారు ఒక డైరెక్టర్కి కెమెరా గురించి ఎడిటింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం? డిపెండ్స్ అండి. ఇప్పుడు నాకు అనుకోండి నాకేం పూర్తిగా తెలియదండి. ఆబ్వియస్గా ఎడిటింగ్ కానీ పాలసీ దీని కానీ అంత పూర్తిగా తెలియాల్సిన నాలెడ్జ్ కానీ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ అవుట్. 2 రకాలండి. ఇక్కడ ఎక్కువ తెలిసింది అనుకోండి మనం వాళ్ళ పనులు మనం చేసుకునేవాం. ఇది ఎడిటింగ్ కానీ ఇది కానీ చక్కగా ఏంటంటే సజెషన్స్ తీసుకుని మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుందండి. మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది, దాన్ని ఫాలో వెళ్ళిపోతే మాత్రం హ్యాపీ. కంఫర్ట్ జోన్లో పెట్టామనుకోండి, ఇదర్ అది ఆర్ట్ డైరెక్టర్ కానీ డిఓపిని కానీ ఎడిటర్ని కానీ ఒక కంఫర్ట్ జోన్లో పెడితే 100% పర్సనల్గా ప్రొఫెషనల్గా కానీ వాళ్ళు మనకు క్లోజ్ అయితే డెఫినెట్గా అవుట్పుట్ బాగుంటుందండి. అండ్ నిఖిల్ అండ్ సుధీర్ వర్మ వీళ్ళిద్దరితో మంచి ఫ్రెండ్షిప్ సినిమా బిగినింగ్ నుంచి బిఫోర్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ నిఖిల్ కూడా సినిమా అప్పుడు ఇంకా కెరీర్ స్టార్ట్ అవ్వలేదు అనుకోవాలండి. ఓకే. 2006లో అప్పటికి ఖాళీ నిఖిల్ పరిచయం అయినాక అప్పటికి నిఖిల్కి ఇంకా ఇంజనీరింగ్ అంటాను, ఇంకా అప్పటికి 2nd year అంతా. ఆ తర్వాత సుధీర్, మీ ముగ్గురం కలిపి ఒక సినిమా చేసేవాళ్ళం. అది 40% అయిపోయిందండి.
ఒక మూవీ. ఓకే. చక్రి అని ఆయన డైరెక్టర్ అనమాట. అది తర్వాత ఇప్పుడు శశాంక్ ఉన్నారు కదండి, అనుకోకుండా ఒక రోజులో హీరో, ఆయన హీరో. చాలా పెద్ద కాస్టింగ్ అండి అప్పట్లో. సినిమా పేరేంటండి? ఇంకా అప్పుడు లేదండి. అండ్ చక్రవర్తి అని ఇంకొక ప్రొడ్యూసర్ అండి, ఆయన హీజ్ లైన్ ప్రొడ్యూసర్ ఫర్ మెనీ మూవీస్ అనమాట ఆయన. సో ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు, ఆ మూవీ స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద కాస్టింగ్ అనుకున్నారండి అప్పట్లోనే. గొల్లపూడి గారు, శరత్ బాబు గారు, తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉందండి. జగవత్ గారిని కానీ విలన్గా పెడదాం అనుకున్నారు అందులో. ఆయనతో మాటలు, ఆయన సెట్స్ కూడా వచ్చారన్నమాట. అనుకోకుండా 30% ఎంతో అయ్యి ఆగిపోయిందండి వేరే ఏదో రీజన్స్ వల్ల. అక్కడ ఆ సినిమా ఆగిపోయింది, కానీ నేను, సుధీర్, నిఖిల్ బాగా క్లోజ్ అయిపోయాను. పెద్ద మూవీస్ కూడా ఏమేమి లేవు. నిఖిల్ దానికి చిన్న రోల్, శశాంక్ బ్రదర్. ఓకే ఓకే. అది హ్యాపీ డేస్ కంటే బిఫోర్ 2006 అండి. తర్వాత వచ్చిన తర్వాత మీ ముగ్గురు మళ్ళీ హైదరాబాద్ నవాబ్స్ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. నేను, సుధీర్, నిఖిల్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంటర్న్గా చేసేవాడు అనమాట. చేసుకుంటూ వెళ్ళి అలా ఏదో కొంచెం అనుకుంటే ఫస్ట్ మీదైతే మీ హెల్ప్ చేయాలి, మీరైతే మీ హెల్ప్ చేయాలి అది అనుకుంటూ ఉండగా శేఖర్ కమలా గారి దానికి హ్యాపీ డేస్కి నిఖిల్ సెలెక్ట్ అయ్యనమాట. సో ఇనీషియల్గా ఫస్ట్ తన బయటపడ్డాడు, తర్వాత మమ్మల్ని బయటికి లాగాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది మీ రిలేషన్ శ్రీకాంత్ చెన్నాతో కానీ పరశురామ్తో కానీ? చాలా బాగుంటుందండి. నాకు ఇప్పటికీ స్టిల్ వీఆర్ ఇన్ టచ్. పరశురామ్ ఏంటంటే ఆయన నాకు పర్సనల్గా కూడా వీఆర్ వెరీ క్లోజ్ అండి. అంటే అన్ని రకాలుగా, అంటే ఫ్యామిలీ పరంగా చాలా క్లోజ్, ఆల్మోస్ట్ సిబ్లింగ్ లాగా అన్నమాట. ఒక టైంలో అంటే ఐ యూస్ టు స్టే ఇన్ దర్ హౌస్ అన్నమాట. వాళ్ళ ఇంట్లోనే నాకు మా వైఫ్ పరిచయం అండి. తెలుసు. సో అలా అన్నమాట. అండ్ సో అది అంటే ఇప్పుడు డైలీ మాట్లాడుకోకపోయినా బట్ బేసిక్గా అసలు ఒక ఫౌండేషన్ అంతా వచ్చింది అక్కడే అన్నమాట. సో ఇనీషియల్గా ఏంటంటే సీరియస్లీ అండ్ నాకు సుధీర్ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉంటే అండ్ మోర్ ఓవర్ మూవీ మేకింగ్ మీద ఒక సెన్స్ అండి. అంటే ఇదర్ ఇట్ మేబీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ క్వాలిటీ ఉండాలి, ఇలాంటి చాలా మంచి మాటలు తన దగ్గర నుంచి వచ్చిందండి. అండ్ నాకు ఫైనాన్షియల్గా కానీ చాలా అవసరమైన టైంలో హెల్ప్ చేసిన